ఈ తలసరి ఆదాయాన్ని మనం ఎలా లెక్కిస్తాం? జాతీయ ఆదాయము బై దేశ జనాభా, ఇలా మనం లెక్కించడం అనేది జరుగుతుంది. అంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే మనకి తలసరి ఆదాయం వస్తుంది. సో తలసరి ఆదాయాన్ని మనం ఆర్థిక సంక్షేమానికి సూచికగా మనం తీసుకోవచ్చని మనకి లైబన్స్టీన్, లూయిస్ అనేటటువంటి ఆర్థికవేత్తలు సూచించడం అనేది జరిగింది. సో దీన్ని ఆర్థిక సంక్షేమానికి సూచిక, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి ఆర్థిక వ్యవస్థ అనేది మనకి ఒక రొట్టె అనేది ఉత్పత్తి అనేది జరిగింది అనుకోండి. ఈ పరిమాణంలో రొట్టె ఉత్పత్తి జరిగింది. ఇద్దరు వ్యక్తులు అనేవారు ఉన్నారు అనుకోండి. ఒకడు ఎక్స్ అనే వ్యక్తి, అదేవిధంగా వై అనే వ్యక్తి ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యన మనం ఎలా పంపిణీ చేయవచ్చు? ఈ విధంగా పంపిణీ చేయొచ్చు. సరి సమానంగా చేస్తే సో ఈ పరిమాణంలో వాళ్ళిద్దరి మధ్య పంపిణీ చేయొచ్చు. సో అంటే ఈ పరిమాణంలో వాళ్ళిద్దరి కోసం మనం